అందరికీ నమస్కారం. ఆనంద భైరవి అనే నేను నా బిడ్డ దామిని వివాహాన్ని ఈ ఊరి ఆచారాన్ని కట్టుబాట్లని గౌరవిస్తూ జరిపిస్తానని ఆ స్వామి సాక్షిగా ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. అమ్మ ఆనంద భైరవి గారు, స్వామివారి సాక్షిగా మీరు చేసిన ప్రమాణమే ప్రామాణికంగా ఊరి కట్టుబాట్లకి ఈ క్షణం నుంచి కట్టుబడి ఉండబోతున్నారు. అవును. మంచి తల్లి. మరి కాసేపట్లో వివాహం జరగబోతోంది కాబట్టి ఆ భగవంతుడి సన్నిధిలో వధూవరులకి పెళ్లి ఇష్టమో లేదో కనుక్కోవలసి ఉంటుంది. ఇప్పుడు కనుక్కోవడం ఏంటండి? ఇద్దరూ ఒప్పుకున్న తర్వాతేగా విషయం పెళ్లి వరకు వచ్చింది. అయినా సరేనండి, స్వామివారి సాక్షిగా ఆ మాట చెబితేనే సమ్మతం అవుతుంది. మీరే అడగండి ఆనంద భైరవి గారు. బాబు, ముందుగా నువ్వు చెప్పు. మా అమ్మాయిని ఈ వివాహం చేసుకోవడం నీకిష్టమేనా? ఇష్టమేనండి. ఈ వివాహ విషయంలో ఎవరి బలవంతం లేదు కదా? లేదండి, పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మా దామిని, ఇప్పుడు నువ్వు కూడా చెప్పమ్మా. నీకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? దామిని, పర్వాలేదమ్మా, సిగ్గుపడకుండా చెప్పు. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా? దామిని, నిన్నేనమ్మా. ఆ స్వామివారి సాక్షిగా నువ్విష్టమని చెప్పాలి.